ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. నేషనల్ సైన్స్ డే అంటారు. ఇది ఎందుకు వచ్చింది అంటే 1928 ఫిబ్రవరి 28వ తేదీన మన భారత శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు 1928 ఫిబ్రవరి 28న. ఆయన కనుక్కున్న రామన్ ఎఫెక్ట్కి 1930వ సంవత్సరం నోబెల్ ప్రైజ్ లభించింది. భౌతిక శాస్త్రంలో, ఫిజిక్స్లో. రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి అంటే, ఏదైనా ఒక వస్తువు మీద కాంతి కిరణం పడినప్పుడు అది స్కాటర్ అవుతుంది, వెదజల్లుతుంది లైట్. ఆ లైట్ స్కాటర్ అయినప్పుడు ఈ కాంతి కిరణంలో ఫోటాన్స్ ఉంటాయి. ఈ ఫోటాన్స్ ఆ వస్తువు యొక్క మాలిక్యూల్స్ మీద ఎక్సైట్ అవుతాయి. అంటే వాటి ఎనర్జీ లెవెల్ పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. ఈ స్కాటర్డ్ లైట్లో ఏమవుతుందంటే ఈ మార్పులు వస్తాయి. ఈ మార్పుల్ని మనం కనుక గుర్తించినట్లయితే ఆ మాలిక్యూల్ యొక్క పదార్థం యొక్క గుణగణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది రామన్ ఎఫెక్ట్. ఈ రామన్ ఎఫెక్ట్ చాలా చోట్ల ఉపయోగిస్తాం. మనం బయాలజీలో ఉపయోగిస్తాం, దాంతో ఫుడ్ ప్రాసెసింగ్లో ఉపయోగిస్తాం, తెలుసుకోవడానికని వాటిలో ఏమైనా టాక్సిక్ పదార్థాలు ఉన్నాయో మెడిసిన్లో ఉపయోగిస్తాం, మందు సరైన మోతాదులో తయారైందా లేదా అని ఫారెన్సిక్ మెడిసిన్లో ఉపయోగిస్తాం, ఫారెన్సిక్ సైన్సెస్లో అన్నమాట. ఏదైనా ఒకటి జరిగినట్లయితే తెలుసుకోవడానికి రామన్. ఇంతేకాదు, ఇప్పుడు రోజుల్లో మనం చంద్రమండలం మీదకి వెళ్తున్నాం, మార్స్ మీద మనం రోబోటిక్ ఆర్మ్స్ పంపిస్తున్నాం. వీటిలన్నిటిలో కూడా రామన్ స్కాటరింగ్ ఎఫెక్ట్ని దీనిలో చూసినట్లయితే మనం తెలుసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అందుకని రామన్ ఎఫెక్ట్ ఆ రకంగా చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఒక వస్తువుని డిస్ట్రాయ్ కూడా చేయక్కర్లేదు. 1987వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం మన స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, రీసెర్చ్ సెంటర్స్లోనూ, దాని తర్వాత విద్యాలయాల్లోనూ, ఈ సైంటిఫిక్ సర్కిల్స్లోనూ ప్రోత్సాహం ఇవ్వడానికి, కల్పించడానికి, కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీని మనం రూపొందించుకోవడానికి ఈ రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా డిక్లేర్ చేసి మనకి ప్రతి సంవత్సరం 1987 నుంచి ఒక థీమ్ ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కనుక మనం చూసినట్లయితే థీమ్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. అంటే మనం డెవలప్ అవ్వడానికి, స్థిరంగా చేసుకోవడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం కాన్ఫిడెంట్గా వాటి మీద రిలే అవ్వడానికి ఉపయోగంగా మనకి సైన్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి ఈ 2024 సంవత్సరం ఫిబ్రవరి 28న జరిపే సైన్స్ డే సందర్భంగా మనకిచ్చారు సైన్స్ అని. దీనిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే సైన్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అన్న దానిలో మనకి చాలా వరకు ఏంటంటే ఇవి ద క్రిటికల్ రోల్ సైన్స్ ప్లేస్ టేకింగ్ గ్లోబల్ ఛాలెంజెస్ లైక్ క్లైమేట్ చేంజ్లో వచ్చేవి. దాని తర్వాత రిసోర్స్ డిప్లిటేషన్, అంటే మన రిసోర్స్ మనం రకరకాలుగా ఉపయోగిస్తున్నాం, అవి ఎలాగ వెదరైపోతున్నాయని. దాని తర్వాత సస్టైనబుల్ రిసోర్సెస్ ఫర్ మేనేజ్మెంట్, మనం మేనేజ్మెంట్ దీనిలో ఫుడ్ కానీ వీటిల్లో కానీ తీసుకోవడానికి వాటిని ఎలాగ మేనేజ్ చేసుకోగలమని. దాని తర్వాత ఎన్వైరాన్మెంటల్ డిగ్రేడేషన్, అంటే ఎన్వైర్మెంటల్గా ఎలాగా మనకి ఇది అయిపోతుందని. ముఖ్యంగా ముందు తీసుకున్నట్టయితే క్లైమేట్ చేంజ్, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈ రోజుల్లో. గత 150 సంవత్సరాలుగా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, యాంత్రిక యుగం పెరిగిన తర్వాత, దాని తర్వాత మనకి వేస్ట్ ఎక్కువ జనరేట్ అయిపోతుంది. వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా లేకపోబట్టి మనకి గ్లోబల్ హీటింగ్ వస్తుంది.
దీనికి కారణం ఏంటంటే మనం ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్, పెట్రోల్, డీజిల్ భూమిలోంచి తీసేసి ఆటోమొబైల్స్లో ఉపయోగిస్తున్నాం. మోర్ నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్స్. దీంతో ఏమవుతుంది, మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. మనకి గ్లోబల్గా చూసినట్లయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, సల్ఫర్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఇవన్నీ గాల్లోకి చేరిపోతున్నాయి. అలాగే లాట్ ఆఫ్ డస్ట్, దాంతో ఏరోసాల్స్, ఇవన్నీ కూడా ఎయిర్, వాటర్, సరౌండింగ్ పొల్యూషన్స్కి దారితీస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన భూమి ఫామ్ అయిన దగ్గర నుంచి చూసినట్లయితే 14.16 డిగ్రీ సెంటీగ్రేడ్, అది స్లోగా పెరిగి 1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా వెళ్ళిపోయింది. యావరేజ్ అని 15 డిగ్రీస్ అనుకుంటున్నాం, ఇప్పుడు 15.57 దాకా కూడా 1923 సంవత్సరం, 1880 నుంచి 1999 దాకా చూసినా వాటి పీరియడ్తో పోల్చి చూసినప్పుడు గత 20 సంవత్సరాలలో విపరీతంగా మనకి హీట్ పెరిగింది. దీనివల్ల ఏమవుతుంది, క్లైమేట్ చేంజ్ వచ్చేసింది, వర్షాలు పడడంలో మారిపోయింది, మోర్ ఎల్నిలో ఎఫెక్ట్ వస్తుంది చాలా వరకు. దాని తర్వాత హీట్ పెరిగే సరికల్లా న్యూట్రిషనల్ వాల్యూ తగ్గిపోతుంది, పంటలు చాలా వరకు ఎండిపోతున్నాయి. దాంతో వాటర్ కూడా మనం సఫిషియెంట్గా మేనేజ్ చేసుకోలేకుండా ఉన్నాం. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్లో వచ్చిన ప్రభావాలు. సడన్ ఫ్లడ్డింగ్ వచ్చేస్తున్నాయి రివర్స్. దీనివల్ల ఏమవుతుంది, ల్యాండ్ స్లైడ్స్ ఏర్పడుతున్నాయి. వీటిలన్నిటి గురించి కూడా మనం ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది. ఆ రకంగా చూసినప్పుడు మనకి ఇంకా రిసోర్స్ డిప్లిటేషన్ అంటే ఇప్పుడు చెట్లు కొట్టేస్తున్నాం. ఒకప్పుడు 420 చెట్లు పర్ పర్సన్ ఉండేది, ఇప్పుడు కూడా యావరేజ్న 20-24 సంవత్సరానికి ప్రపంచం మొత్తం మీద పర్ పర్సన్ 400. మన భారతదేశంలో 28 చెట్లే ఉన్నాయి, తగ్గిపోయినాయి. ఇదివరకు 27 ఉండేది, ఇప్పుడు కాస్త పెంచాం. 420 ఉండేది, 400 అయింది యావరేజ్. అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్కి, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందుకి అనమాట. దీనివల్ల ఏమిటి, ఆక్సిజన్ తగ్గిపోతుంది. దాని తర్వాత మనకి విపరీతమైన వేస్ట్ మేనేజ్మెంట్ కావాల్సి వస్తుంది. ప్లాస్టిక్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ మనం చూసినప్పుడు ఈ రిసోర్సెస్ని ఏ రకంగా మన అవసరాలకి తగ్గట్టుగా ఉపయోగించుకోగలము అన్నది చాలా అవసరం. ఇంతేకాకుండా ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్ అంటే మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. వాటర్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. వాటర్ లేనిదే లైఫ్ లేదు అసలు. ఒక్క భూమి మీద మాత్రమే నీరుంది, పారే నీరుంది. ఎక్కడ నీరంటే H2O రూపంలోనో ఐస్ రూపంలోనో గడ్డగట్టి ఉండవచ్చు, కానీ ఈ లిక్విడ్ వాటర్ భూమి మీదే ఉంది. లిక్విడ్ వాటర్ ఉంది కాబట్టే లైఫ్ ఉంది, ఇంకే గ్రహం మీద లేదు. అందుకని మనం ఈ ఎన్వైర్మెంటల్ ఈకోసిస్టమ్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ దీనిలో మనం వీటిని సైన్స్ డే సందర్భంలో వాటి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సైంటిఫిక్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో, అలాగే బయోడైవర్సిటీ డెవలప్మెంట్. బయోడైవర్సిటీ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇంపార్టెంట్ స్పెషీస్ అన్నీ పోతున్నాయి. చెట్లు పోతున్నాయి, చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు నశించిపోతున్నాయి. వోల్చర్స్ చాలా తగ్గిపోయినాయి, అలాగే టైగర్స్ చాలా తగ్గిపోతున్నాయి. మనం అందుకని కన్జర్వేషన్, వాటిలన్నింటినీ మనం ఎలా కన్జర్వ్ చేస్తాము అని చెప్పి ఈకోసిస్టమ్ని డెవలప్ చేయవలసిన అవసరం చాలా ఉంది. ఈ రకంగా
నేషనల్ సైన్స్ డే సందర్భంలో సైన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అని థీమ్ ఇచ్చారు. ఈ థీమ్ను కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సైన్స్ డే వలన ఇంపార్టెన్స్ ఆఫ్ ద సైన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. డే టు డే లైఫ్లో మన సైన్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఇది స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, దాని తర్వాత సైన్స్ టెక్నాలజీతో సంబంధం ఉన్న సంస్థలన్నిటిలోనూ దీని యొక్క ప్రాధాన్యతను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూ ఐడియాస్ డెవలప్ చేసుకోవడానికి ఈ సైన్స్ డే ప్రాధాన్యత గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే అడ్వాన్స్మెంట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇన్ సైన్స్, మనం ఇంతవరకు సైన్స్లో ఏం అడ్వాన్స్ చేశాం వాటిలన్నింటినీ గుర్తించి ముందుకు తీసుకెళ్ళడానికి, నిన్నటిదాకా జరిగింది ఏమిటి, రేపు జరగవలసింది ఏమిటి, దీని గురించి మనం ఆలోచించి ముందుకు తీసుకువెళ్ళాలి, అభివృద్ధి పరచాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇదంతా సైన్స్ డే సందర్భంలో మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మన ఇంపార్టెంట్ సైంటిస్టులు, ఇప్పుడు ఎలా అయితే సివి రామన్ ఆయన ఒక్కరే మనకి భారతదేశం నుంచి 1930లో నోబెల్ ప్రైజ్ తెచ్చారు. తర్వాత కొంతమంది నోబెల్ ప్రైజ్ సైన్స్లో తెచ్చినప్పటికీ ఆయనంత ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు విదేశాల్లో, అమెరికాలో ఉండి కానీ లేకపోతే ఇంకో దేశాల్లో ఉండి కానీ చేశారు. కానీ ఈయన పూర్తిగా భారతదేశంలో ఉండే ఈ రామన్ ఎఫెక్ట్ కనుక్కొని ప్రపంచానికి దాన్ని ఇచ్చారు. అందుకని మనం ఇంపార్టెంట్ సైంటిస్టులందరినీ వారు చేసిన పనిని, పురోభివృద్ధిని మనం గుర్తించి మరింత ముందుకు తీసుకువలసిన అవసరం ఉందన్నమాట. అలాగే లెర్న్ విత్ దెమ్సెల్వ్స్, మనం దాని తర్వాత వర్క్షాప్స్ మనం ఎలా తెలుసుకుంటాం, ఇతరులతో కలిపి ఈ సైన్స్ అభివృద్ధి చెందాలి అని అంటే వర్క్షాప్స్ నిర్వహించడం. అలాగే ఎగ్జిబిషన్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్ చాలా ముఖ్యం ఇతరుల పిల్లలకి అందరికీ చెప్పడానికని. ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ వర్క్షాప్స్ దాంతో డిస్కస్ చేయడం, దాని తర్వాత మనం చేసిన పరికరాలు, మన ఇన్వెన్షన్స్ ఇవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ రూపంలో పొంది ఇతరులని ఇన్స్పైర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డెవలప్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, అంటే ఉత్సుకత, ఎంక్వైరీ బేస్ అంటే ఉత్సుకత కలగజేయడం, వాళ్ళల్లో పర్సూ చేయడానికి, దీనిలో చేయడానికి సైంటిఫిక్ డెవలప్మెంట్కి మనం పర్సూ చేయడానికి కావలసినవన్నీ కూడా చాలా డెవలప్ చేయడానికి సైన్స్ డే బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇప్పుడంతా డిజిటలైజ్డ్ వరల్డ్, డిజిటలైజేషన్ ఉంది కాబట్టి డిజిటలైజ్డ్ వరల్డ్ అంతా కూడా ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నాం. వాటిని ఏ రకంగా ఇంకా మనం ఉపయోగించగలము, చెయ్యగలము అని చెప్పి ఈ డిజిటల్ సైన్స్ టెక్నాలజీ అంతటినీ మనం ఇంకా బాగా అభివృద్ధి పరుచుకోవాలి. దాని తర్వాత న్యూ వేస్ అప్లయింగ్ టెక్నాలజీ అప్రోచ్ టువర్డ్స్ ది వర్క్, మనం చేస్తున్న వర్క్లో ఈ కొత్త టెక్నాలజీస్ని ఎలా రూపొందిస్తాము, దాంతో సైంటిఫిక్గా మనం వాటిని ఏ రకంగా రూపొందిస్తాము అన్నది ఈ సైన్స్ డే యొక్క ప్రాధాన్యత కూడా తెలుసు. మన వర్క్లో సులువుని నేర్చుకోవడం, సైన్స్ అంటేనే సులువు సుఖం, అలాగా సులువు చేసుకోవడానికి ఇంకెంత ఏ రకంగా మనం వర్క్ చేసే దానిలో సులువుని మనం డెవలప్ చేసుకోగలము అన్నది చాలా. అలాగే టీచర్స్ కూడా ఎవరైతే యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ప్రైమరీ లెవెల్ నుంచి రీసెర్చ్ లెవెల్ వరకు ఉండే ఈ టీచింగ్ మెథడ్స్లో న్యూ టెక్నాలజీస్ని మనం అడాప్ట్ చేయాలి. ఎందుకని వారికి ఈజీగా అర్థమయ్యేట్టుగా ఉండే రకంగా ఈ న్యూ టెక్నాలజీస్ని అంతటినీ మనం టీచింగ్ కమ్యూనిటీస్లో, టీచింగ్ అంటే కేవలం ఒక ఇదే కాదు, యూనివర్సిటీస్లోను, కాలేజెస్లోను, స్కూల్స్లోను ఇవన్నీ ఈ సైన్స్ డే ప్రాధాన్యత ద్వారా వాటిని మనం డెవలప్ చేయడానికి అలాగే ఉంటుంది. దాంతో సైన్స్ హ్యాస్ గివెన్ అస్ సో మెనీ అసెట్స్, సైన్స్ మనకు బోర్డంతా ఇచ్చింది.
లేకపోతే మనం సాధారణంగా జంతువుల్లాగే ఉండేవాళ్ళం. ఇప్పుడు డొమెస్టికేటెడ్ జంతువులు అవి చూసి నేర్చుకుంటున్నాయి జంతువులన్నీ కూడా అన్నమాట. అందుకని మనకి సైన్స్ అనేది, టెక్నాలజీ అనేది మన సుఖమయ జీవితానికి ఫర్దర్ మనం ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రకంగా మనం చూసినట్లయితే సైన్స్ డే యొక్క ప్రాధాన్యత మనకి డీప్ రూటెడ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్. సైన్స్ ఎడ్యుకేషన్ అనేది మన రెగ్యులర్ లెర్నింగ్ ప్రాసెస్లో, ఎడ్యుకేషన్లో చాలా డీప్లీ రూటెడ్. అలాంటి సైన్స్ ఇస్ ఫర్ సైన్స్ ట్రూత్ దానిలో తెలుసుకోవడానికి సైన్స్ని, టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవాలి. దాని తర్వాత సో మెనీ స్మార్ట్ డివైసెస్ అవైలబుల్ ఫర్ లెర్నింగ్. మనం ఇంకా అభివృద్ధి చెందడానికి ఎన్నో డివైసెస్ మన ముందు ఉన్నాయి. వాటిలన్నింటినీ మనం ఉపయోగించుకుంటూ సైంటిఫిక్ లెర్నింగ్ చేయడం చాలా అవసరం. అందుకని ఈ సైన్స్ డే సందర్భంలో ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంలో మనం అందరం కూడా ఈ శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకోవడానికి, మూఢనమ్మకాలను వదిలిపెట్టి దాంతో సూపర్స్టిషన్స్, ఇవన్నీ ఆచార వ్యవహారాల్లో వీటిల్లో కూడా అంతా మూఢనమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మూఢనమ్మకాలు అవి కాలం చెల్లిపోయాయి. దాని తర్వాత శాస్త్రీయ దృష్టి పెంపొందిస్తోంది. మనం చంద్రమండలం మీద అడుగుపెట్టాం, మార్స్ గ్రహానికి కూడా రీచ్ అవుతున్నాం. దాని తర్వాత ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ఆర్మ్స్ అన్నది అసలు లైఫ్ని చేంజ్ చేసేసింది. అవే మెడిసిన్లో కానీ ఏదైనా సరే పనులు మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, దాంతో రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా చాలా చేసుకుంటున్నాం. మనిషి ఎక్కడైతే రీచ్ అవ్వలేడో అక్కడికి మనం ఈ రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేరుస్తున్నాం. ఆ చేరిన తర్వాత మనం ఈ సైంటిఫిక్ థాట్ తోటి మనం క్లియర్గా ఎనలైజ్ చేసుకుని న్యూ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకుని ఈ సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం అందుకని మనందరం కృషి చేయాలని, అందుకని ఈ మాట ఇచ్చిన థీమ్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ మనందరికీ ఒక విజ్ఞానదాయకంగా ఉంటుందని, ప్రతి వాళ్ళు సైన్స్ డే సందర్భంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.